బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజు రోజుకు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర అక్షరాల 98,000 దాటింది. ఒక్క రోజులోనే 1,650 పెరిగి 98,100 రూపాయల మార్క్ తాకింది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి 1,900 పెరిగి 99,400కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $3,318లకు చేరుకుంది. వాణిజ్య యుద్ధం, ట్రంప్ సుంకాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అతి త్వరలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹1,00,000 దాటనుందని నిపుణులు చెబుతున్నారు. ఇక బంగారం ధరలకు సంబంధించి మరింత సమాచారం మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ ఈవినింగ్ శివ. ఓవరాల్ గా మార్కెట్ లో చూసుకుంటే గోల్డ్ సంబంధించిన ప్రైజులు అయితే బాగా బుల్ రన్ అయితే జరుగుతుందని చెప్పాలి. యాక్చువల్ అమెరికా, చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో అయితే ఘర్షణ నెలకొన్న సంగతి అయితే తెలిసిందే. పరస్పరం టారిఫ్లు ఒకరి మించి ఒకరు పోటాపోటీగా విధించుకోవడం వల్ల గ్లోబల్ సైడ్ మార్కెట్లు అయితే బాగా గందరగోళానికి గురవుతున్నాయి. సో ఇలా గందరగోళానికి గురైనప్పుడు ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండ్ వీటిపైన, కరెన్సీల పైన కాకుండా కమోడిటీస్ పైన వెళ్తుంటారు. సో ఆ విధంగానే దేశాల పరంగా కూడా చూసుకుంటే గోల్డ్ రిజర్వ్ అంటే అనిశ్చితుల వల్ల జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా బాగాలేకపోవడం వల్ల యుద్ధ భయాలు అండ్ ట్రంప్ టారిఫ్లు ఇవన్నీ అనిశ్చితులు కలగడం వల్ల ఏమైందంటే గోల్డ్ రిజర్వ్ల పైన అయితే ఎక్కువగా వివిధ దేశాలు అయితే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా డిమాండ్ పెరగడం, సో దానివల్ల మొత్తం గోల్డ్ అయితే ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతున్నాయి. ఒకనొక స్టేజ్ లో లాస్ట్ ఒక 2 days బ్యాక్ అయితే గోల్డ్ మళ్ళీ 57,000కి వస్తుంది, సడన్ గా పెరుగుతుంది, కన్సాలిడేషన్ కి వస్తుంది అని కొంతమంది ఎక్స్పర్ట్స్ అన్నారు. కాకపోతే అది అనుకునే లోపు మళ్ళీ గోల్డ్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వడం జరిగింది. అండ్ ఢిల్లీలో చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ఒకరోజే 1,650 మేర పెరిగి 97,100కి అయితే తాకింది. 99.5% స్వచ్ఛత కలిగిన బంగారం అయితే 1,650 అయితే పెరిగి 97,650 దగ్గర అయితే ట్రేడ్ అయింది. అండ్ ప్రజెంట్ మనం స్పాట్ గోల్డ్ చూసుకుంటే ఔన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3,326.57 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ చూసుకుంటే $32.89 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ స్పాట్ చూసుకున్న 85.6 ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ మనం హైదరాబాద్ లో చూసుకుంటే గోల్డ్ వచ్చేసి 9,825 పర్ గ్రామ్ అయితే ట్రేడ్ అవుతుందని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్లో అయితే మార్కెట్లోకి అనిశ్చితుల వల్ల ఈ విధంగా గోల్డ్ పెరగడం అండ్ ట్రేడ్ వార్ల యొక్క ప్రభావం అనేది చాలా ఉందని అయితే ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. అదే కాకుండా డాలర్ ఇండెక్స్లు కూడా చాలా పడిపోవడం అనేది కూడా మార్కెట్ లో గోల్డ్ ప్రైస్ పెరగడానికి అనేది. అయితే రవిప్రసాద్, ఇప్పట్లో ఈ ట్రేడ్ వార్ కి ఫుల్ స్టాప్ పడేలా అయితే కనిపించట్లేదు. కొంత అటు ఇటుగానైతే ఈ ట్రేడ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్ కదా. ఏంటి ఇంకా ఈ బంగారం ధరలు ఇలా పైకి పోతూనే ఉంటాయి అనుకోవాలా? వాయిస్ వినపడలేదు. ఈ బంగారం ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉందనుకోవాలా ఈ ట్రేడ్ వార్ వల్ల? ఈ ట్రేడ్ వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది, కొంత పాజ్ ఉన్నప్పటికీ కూడా ఇప్పట్లో అయితే ఫుల్ స్టాప్ పడే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు కదా. బంగారం ధర ఇంకా పైకి పెరిగే ఛాన్సే ఉందనుకోవాలా? కరెక్ట్, మీరు చెప్పింది అయితే ప్రజెంట్ అయితే 90 days అయితే పాస్ చేశారు టారిఫ్ అయితే. కాకపోతే గ్లోబల్ అనిశ్చితులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మార్కెట్ పైన సెంటిమెంట్ అయితే ప్రజెంట్ లేకపోవడం అనేది ఇన్వెస్టర్లకు కొంచెం కలవరపరిచే విషయమే. సో ఇన్వెస్టర్లు ఏంటంటే లిక్విడిటీ పైన కంటే అండ్ స్టాక్ మార్కెట్ కంటే స్టాక్ మార్కెట్ లో కమ్యూడిటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం, గోల్డ్ రిజర్వ్స్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడంతో మార్కెట్ లో అయితే బాగా గోల్డ్ కు సంబంధించిన డిమాండ్ అయితే బాగా పెరిగిందని చెప్పాలి. ఓవరాల్ గా మార్కెట్ చూసుకుంటే ఈ రోజు మనకు ఢిల్లీలో వచ్చేసి 10 గ్రాముల మేలిమి బంగారం వచ్చేసి ఒక్క రోజులోనే 1,650 పెరిగింది అండ్ పెరిగి 98,100 దగ్గర అయితే రీచ్ అయింది. అండ్ తర్వాత 99.5
స్వచ్ఛత కలిగిన బంగారం చూసుకుంటే 1650 మేర పెరిగి 97,650 దగ్గర అయితే పెరగడం జరిగింది. అండ్ సాయంత్రం చూసుకుంటే 4:30కు హైదరాబాద్ బులియన్ మార్కెట్ ప్రకారం అయితే 10 గ్రాముల పసిడి 97,700 అయితే చేరింది. అండ్ కిలో వెండి వచ్చేసి ఒక్క రోజులోనే 1900 పెరిగి 99,400 అయితే రీచ్ అయిపోయింది. యాక్చువల్ గా చూసుకుంటే కంపేర్ టు మనకు ఇది డాలర్ ఇండెక్స్ కూడా పడిపోవడం అనేది బాగా మనకు గోల్డ్ పెరగడానికి ఇదొక కారణం అని చెప్పొచ్చు. ప్రజెంట్ స్పాట్ గోల్డ్ వచ్చేసి ఇంటర్నేషనల్ మార్కెట్ లో 3,326 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ వచ్చేసి 32.92 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రజెంట్ స్పాట్ గోల్డ్ హైదరాబాద్ లో చూసుకుంటే 99,829 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి 99,119 అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది శివ. ఓవరాల్ గా ట్రంప్ యొక్క టారిఫ్లు పోటాపోటీగా ఒకరిపైన ఒకరు టారిఫ్లు విధించుకోవడం, చైనా అమెరికా మధ్య ఒక ట్రేడ్ వార్ నడవడం, ఓవరాల్ గా టోటల్ ట్రేడ్ వార్ అయితే బాగా జరుగుతుంది. సో మార్కెట్ లో అయితే అనిశ్చితిగా ఉండడం, అన్ప్రెడిక్టబుల్ మార్కెట్స్ అని చాలా మంది చెప్పడం, సో దాని వల్లనే ఎక్కువగా గోల్డ్ కి అయితే ఎక్కువగా డిమాండ్ పెరగడం. అండ్ ఇండియా సైడ్ వస్తే గోల్డ్ అనేది ఒక ఎమోషన్, సెంటిమెంట్. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న పెళ్లిళ్ళ సీజన్ కావడం అండ్ అక్షయ తృతీయ కూడా దగ్గరలోనే ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా బిజినెస్ పరంగా కూడా కొంచెం బాగా డిమాండ్ ఉండొచ్చని బాగా రిజర్వ్ చేసి పెట్టుకోవడం. సో దీని వల్ల ఏం జరుగుతుందంటే కంప్లీట్ సీజనల్ వైజ్ కూడా గోల్డ్ రేట్ అయితే పెరగడం జరిగింది. ₹1,00,000 అయితే రీచ్ అవ్వచ్చు అని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.